ప్రజలు నిజంగా మార్పు కోరుకున్నది ఏంది అని అంటే వాళ్ళ బతుకుల్లో మార్పు. అవును. ఏవైతే కేసీఆర్ గారు కొన్ని ఆయనకు అవకాశం లేకనో, ఆయన దగ్గర డబ్బు లేకనో, ప్రయారిటీ కాకనో వదిలేసిన కొన్ని రంగాలను లేదా వదిలేసిన కొన్ని ప్రాజెక్టులను, కొన్ని పనులను ఈయన వాటిని టేకప్ చేసి, ఎందుకంటే అది ప్రభుత్వం కదా, ప్రభుత్వం వదిలేసిన వాటిని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం టేకప్ చేస్తారు, అది తీసుకుపోతారు. మార్పు ఏం మార్పు కోరుకున్నారు వాళ్ళు? కుటుంబ పార్టీ అని బాగా ప్రచారమైంది. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇక్కడ కుటుంబ పార్టీ కాదు, కనీసం కొంత డిఫరెంట్ లీడర్స్ ఉంటారు, కొంత ఇండిపెండెన్స్ ఉంటుంది, ఈ అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. తర్వాత ఆయనలాగా ఎవరిని కలవకుండా ఉండరు. ఉద్యమకారులు అంతా కూడా అగెనెస్ట్ స్టైల్ కదా, ఉద్యమకారులు మాకు కలుస్తలేడు, మమ్మల్ని పిలుస్తలేడు, మమ్మల్ని తలుస్తలేడు, ఇది జరగదు ఈయన వస్తే అని చెప్పి ఇట్లా కొద్దిగా మార్పు ఉంటుందేమో, లేదా కాంగ్రెస్ వస్తే కొంత మార్పు ఉంటుందేమో. ఎందుకంటే సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇచ్చింది, ఇచ్చాము, ఒక సీట్ కూడా ఇక్కడ రాకుండా అయిపోయాయి అని వాళ్ళు కొంత ఆశపడ్డారు. అయితే ఈయన వాటిని ముట్టుకోకుండా ఈయన టీఎస్ను టీజీ చేయడం, రాజముద్రల ఏది తీసేస్తే బాగుంటుంది, ఏది తీయాలి, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటం తీయన్న, జొన్న కంకి తీయన్న, బతుకమ్మ తీయన్న. అంటే ఈయన ఆలోచన సరళి ఎట్లుంటుందంటే ఈయన సమైక్యవాది. ఓకే, రేవంత్ రెడ్డి ఐ విల్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. సమైక్యవాది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సమైక్యవాది ముఖ్యమంత్రి అయ్యాడు. రెండో పాయింట్, ఇవాళకి కూడా ఆయన ఆంధ్ర ప్రయోజనాల కోసం ఈ 9 నెలలు పనిచేశాడు. 9 నెలలు పనిచేసిండు. ఇంకా 2 ఏళ్ళ అవకాశం ఇచ్చినా, 4 ఏళ్ళ అవకాశం ఇచ్చినా అటే పనిచేస్తాడు ఆంధ్ర ప్రయోజనాల కోసం. ఈ 9 నెలలు ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసిన అని చెప్పారు కదా సార్, అంటే దేనికోసం కొంచెం జనాలకు ప్రజలకు అర్థమయ్యేలా ఒకటి చాలు. అన్నమంతా ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తాం కదా. సాగునీటి రంగము ఏమైంది? సాగునీటి రంగం కేసీఆర్ ఎన్జిటిలో కొట్లాడి ఆయన తరఫున అడ్వకేట్స్ కానీ, ఆయన తరఫున తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు కానీ ఎన్జిటి నుంచి స్టే తెచ్చారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి. సుప్రీంకోర్టు పోయిళ్ళు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూడా కొట్లాడిళ్ళు. మొత్తానికి ఏంటంటే అది ముందుకు పోకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నిరాటంకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఎన్జిటికి వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఒక్క నిమిషం, నాగార్జున సాగర్ మీద ఆంధ్ర పోలీసులు ఎన్నడొచ్చారు? పోలింగ్ రోజు నవంబర్ 30. ఈ రోజు వరకు పోలీసులు అట్లే ఉన్నారు, వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఇంకా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. మొన్న తెలంగాణ ఇంజనీరు కుడికాలోకి నీళ్ళన్నీ పోతున్నాయి లెక్కలు తీయడానికి పోతే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిర్బంధిస్తే పై అధికారులు పోయారు, క్షమాపణలు చెప్పమన్నారు, ఇంకోసారి రాడని చెప్పి రాయించుకున్నారు ఆంధ్ర అధికారులు. తర్వాత ఎన్ని అని చెప్పొచ్చు మనం ఒక్కొక్క రంగంలో. ఇప్పుడు ఒక్కనాడు కూడా కేఆర్ఎంబి దగ్గర తెలంగాణ ప్రయోజనాల గురించి, కృష్ణా జిల్లాల గురించి మాట్లాడాలి. ఈ సంవత్సర కాలంలో 2 సార్లు శ్రీశైలం నిండింది. ఏది ఈ మధ్య పడ్డ వర్షాలకి నీళ్ళు ఏమైనాయి? ఇప్పుడు 130 టీఎంసీలే ఉన్నాయని. అదే నీళ్ళు ఏమైనాయి? 2 సార్లు నిండింది. అవును, మరి నీళ్ళు ఎందుకు లేవు? 240 టీఎంసీలు. 240 కాదు, 400 టీఎంసీలు మాయమైనాయి. అంటే ఫ్లో వస్తూ ఉంటుంది మొత్తం. ఒకసారి నిండితే ఉండేది. నేను అనేది 400 ప్లస్ ఇప్పుడున్న 115. ఇది కాకుండా ఇంకో 100-150 టీఎంసీలు, అంటే ఒక 700-800 టీఎంసీలు వచ్చినాయి శ్రీశైలం మీదకి వెళ్ళి. ఓకే, అందులో మనకెన్ని వచ్చినాయి, ఆంధ్రకి ఎన్ని పోయినాయి? 400 టీఎంసీల దాకా రాయలసీమకు కోస్తాకు పోయినాయి. ఇప్పుడు మీరు పోయి ఫోకస్ చేయండి, కండలేరు, సోమశిల, గుర్రాఘవేంద్ర స్వామి రిజర్వాయర్, వేలుగోడు మొత్తం నిండి ఉన్నాయి ఫుల్ యాసంగి పంటల కోసం అక్కడ. మరి మన దగ్గర కలగుర్తికి ఎక్కడి నుంచి ఇస్తాడు, నెట్టంపాడికి ఎక్కడి నుంచి ఇస్తాడు, భీమాకి ఎక్కడి నుంచి ఇస్తాడు? అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తయింది అనుకో, ఓ 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, తట్టెడు మన్ను తీయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. పాలమూరు బిడ్డను, ఇక్కడ పుట్టిన వాడిని, అమరాబాద్లో కలిసేవాడిని. కేసీఆర్ డైలాగ్ ఇది. కేసీఆర్ గారు ఈ డైలాగ్ ఎప్పుడన్నా నేను పక్కనే ఉన్నా. 2002లో జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు, నేను ఈ మట్టిలో పుట్టిన వాడిని, రేపు సస్తే ఈ గడ్డ మీద నన్ను బొందబెడతారు, ఈ ప్రాంతం పట్ల నాకుండే ప్రేమ మమకారము
ఇది ఆంధ్ర ముఖ్యమంత్రులకు ఆంధ్ర నాయకులకు ఉంటుందా, ఆంధ్ర పార్టీలకు ఉంటుందా అని అన్నాడు. సేమ్ డైలాగ్ పాలమూరు మీటింగ్లో అదే చెప్తాడు. ఇప్పుడు ఆయన అదే కొట్టేస్తున్నాడు. నేనేమంటున్నా అంటే పాలమూరు బిడ్డే కదా, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అది ఏనుగంతా అయిపోయింది, ఒక తోకే ఉన్నది, ఆ తోకను ఎందుకు దానికి డబ్బులు పెట్టి ఎందుకు చేస్తలేడు? ఇదే కేసీఆర్ నోరు తెరిస్తే ముఖ్యమంత్రి అబద్ధాలే. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 50-55 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులను గమనిస్తున్నా. సమైక్య రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ పక్కనున్న రాష్ట్రాల్లో కానీ అసలు ఇంత అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేదు. రెండవది, ఇంత అన్పార్లమెంటు నాన్ వెజిటేరియన్ భాష మాట్లాడే ముఖ్యమంత్రిని కూడా నేను చూడలే. సరే, భాష మీద వాటి మీద పూర్తిగా దిగజారిపోయినాయి విలువలు, వాటి గురించి కాసేపు పక్కకు పెడదాం. పాలమూరు బిడ్డ కేసీఆర్ పాలమూరులో పుట్టలే. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది. ఏం చేసిండు అని ప్రశ్నించాడు. ఇంకొక ఆరోపణ ఏం చేసిండు, ఇదంతా మొన్న మీటింగ్, లాస్ట్ మీటింగ్, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి వలసలు పట్టించింది కేసీఆర్ అన్నాడు. ఈ రెండు అబద్ధాలు నిజాలా? పాలమూరు పచ్చబడ్డదంటే 10 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. ఇప్పుడు కేసీఆర్ పాలనలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు కదా, ఇప్పుడు ఆ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు అవకాశం ఎప్పుడు ఉంది, సంకల్పం లేదు. కేసీఆర్కి ఏమో అవకాశం లేకపోయినా సంకల్పంతో అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయనకేమో అవకాశం ఉన్నా కూడా ఆడ పంపులన్నీ ఫిట్ చేసి ఉన్నాయి, బటన్ నొక్కితే పోతాయి. బటన్ నొక్కడానికి మనసు దారిత్తలేదు. ఎందుకంటే ఆ సోదరుడు అడిగిండు కదా, సీమాంధ్రకి ఎట్లా చేస్తున్నాడు అంటే, బటన్ నొక్కితే సీమాంధ్ర పోగు నీళ్లు మనకు వస్తాయి. అయితే ఒకటేంటంటే, ఎవరైనా సరే ఒక ఇల్లుని, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇల్లుగా చూసుకుంటే ఆ ఇంటికి పెద్ద మనిషిని మనము ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటాం. ఈ ఇల్లు బాగుపడాలనుకుంటారు ఎవరైనా, నా ఇల్లు బాగుపడాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఎంత 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి ఆలోచించినప్పుడు నువ్వు చెప్పేది 100% కరెక్ట్. బట్ ఈయన ఎక్సెప్షన్, రేవంత్ రెడ్డి అనేవాడు ఒక ఎక్సెప్షన్. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు వస్తున్న ఒక 100 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్న రైలు ఇంజన్ అడ్డం పోయి చచ్చిపోయారు. అవును, కరెంట్ తీగలం పట్టుకొని చచ్చిపోయారు, కాల్చుకొని చచ్చిపోయారు, మంటలలో మాడి మసైపోతూ కూడా జై తెలంగాణ శ్రీకాంతాచార్య ఇదే రోజు ఈ రాత్రి నేను పోయినా. నేను శవం అన్నం ముద్ద ఇట్లా నోట్లో పెట్టుకుంటున్నా, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది శ్రీకాంతాచార్య మృతి అని. అన్నం వదిలిపెట్టేసి పోయినాం. పోయేవారు శంకరమ్మ బాగా తిడుతుంది అందరినీ. ఆమె నోరు మూయించి నాయన నరసింహారెడ్డి నేను తెల్లారి కమలాసన్ రెడ్డితో కొట్లాడి ఆ శవాన్ని అమరవీరుల స్తూపం దగ్గర తీసుకుపోయినాం. ఎవరన్నా తెలంగాణలో కంటనీరు పెట్టని తెలంగాణ బిడ్డ ఉన్నాడా? ఈ ఆత్మహత్యలన్నీ చూసి 100% ఒక్కడే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆనాడే కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు కరెక్ట్ చేయాలి నన్ను. నాకు తెలిసి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన ఫోటో అయితే నేను చూడలేదు. పోయినట్టయితే ఇక్కడ మనం చూడలేదు. అందరు విమర్శిస్తుంటే ఎక్కడన్నా అరాకోర జై తెలంగాణ అనడేమో కానీ ప్రధానమైన మీటింగ్లలో ఎక్కడ కూడా, అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ జై తెలంగాణ నినాదం అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. తెలంగాణ అస్తిత్వం పట్ల ఆయనకి ఏనాడు కూడా ప్రేమ లేదు, మమకారం లేదు. తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడ్డ పార్టీలో రాజకీయ ఓరమాలు నేర్చుకొని ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. అంటే పదవుల కోసం ఆ రోజు కూడా పార్టీలో, ఆ రోజు ఏ రోజు సమైక్యవాదులకు ఇప్పుడు ఊడిగం చేస్తున్నది ఎందుకు అంటే పదవి కాపాడుకోవడానికి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి సమైక్య పాలకుల చేతిలో. మీడియా అంతా కూడా ప్రచారమైన ఒక వార్త 50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొన్నాడు అని. ఎక్కడి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి 50 కోట్లు? ఎవరిచ్చారు? సంపాదించండి. రియల్ ఎస్టేట్ ఎవరిచ్చారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 50 కోట్లు రాలే ఆయనకి, రాలేదు. ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు రాలేదు. నేను చెప్పేది 2018 పిసిసి ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకటి. రెండవది, పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక పార్టీ మొత్తానికే తన ఉనికిని లేకుండా చేసుకున్నది. క్యాండిడేట్లే పెట్టలేదు. టీడీపీ ఏ ఉద్దేశంతో పెట్టలేదు?
రెండవది బలమైన క్యాడర్ ఉంది ఇప్పటికి స్టిల్ తెలంగాణలో అక్కడ నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీతర ప్రభుత్వాలను గద్దెదించే ఒక పార్టీ ఎందుకు ఈయన అక్రమం చేసుకున్నది? మతలబ్ ఏంది? సంధానకర్త ఎవరు? అంటే ఇవన్నీ ఒకదానికొకటి చేసినప్పుడు తెలంగాణ ప్రయోజనాలను మంట కలిపి తెలంగాణ సాగునీటిని ఆంధ్రకు మలుపుతుంటే చోద్యం చూస్తూ కూర్చునేవాడిని తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడేవాడు అనాలా? ఏదైనా జరగచ్చు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్న మీ ఎలిగేషన్స్ మీరు ఏవైతే చెప్తున్నారో సార్, ఆ టాపిక్స్ అన్ని గమనిస్తే ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నా. ఆ ప్రమాదాలన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత చైతన్యపడి ముందుగానే మేల్కొని ఇది జరగకుండా అడ్డుకోవడానికి మరో తెలంగాణ ఉద్యమం మనం చూస్తామంటారు. అలాంటి పరిస్థితులు మీరు చెప్పేదాన్ని బట్టి అలాంటి పరిస్థితులు రాబోతున్నాయేమో అనిపిస్తుంది. అలర్ట్ కాకపోతే అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నన్ను కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా 2014 రిజల్ట్స్ వచ్చింది నాడు మే 15 వచ్చినాయి. అవునవును. మే 16 నాడు ఆయన ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత టీ న్యూస్లో ఒక డిబేట్ పెట్టారు. ఓకే. ఆ డిబేట్ కేసీఆర్ గారు కూడా చూస్తున్నారు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే దళితునికి ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు. చాలాసార్లు చాలా ఫోరమ్స్లలో చెప్పాడు. బట్ ఇవాళ తనే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కావడానికి ఫ్లోర్ లీడర్ అయ్యాడు. నెక్స్ట్ స్టెప్ అదే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన చేసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పాను నేను. అంటే మీరు ఉద్యమకారులు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టాలి కదా. నేను అన్న మాట నిలబెట్టుకోవడం అనేది కాదు. తెలంగాణ వచ్చినాక దళితునికి ముఖ్యమంత్రి ఇస్తాను కేసీఆర్ అన్నాడు. నా దృష్టిలో తెలంగాణ రాలేదు అని అన్నాడు. ఎందుకంటే గడ్డం రామస్వామి అంటేనే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, 69లో తెలంగాణ ఉద్యమంలో చాలా భీకరంగా పోరాడిన వ్యక్తి. గౌలుగూడ ఉద్యమం అంతా గౌలుగూడలో జరిగింది. ఆయన అక్కడ పైల్వాన్, అక్కడ ఆయన ఆధ్వర్యంలో పాషం అయ్యర్ సాక్ష్యం. అయితే ఆయన ఎప్పుడైతే తెలంగాణ అణచివేయబడ్డదో నేను తెలంగాణ వచ్చినాక గడ్డంగిక్కుంటా అన్నాడు. తెలంగాణ వచ్చింది కదా గడ్డంగిక్కోమని మేము మార్చి నుంచి చెప్తూనే ఉన్నాం ఆయనకు. రాష్ట్రపతి సంతకం అయింది కదా తెలంగాణ బిల్లు, రాజ్యసభ లోక్సభలో జూన్ 2 గెజెట్ ఎక్కడ వచ్చినట్రా తెలంగాణ అన్నాడు. ఎందుకు ఏమైంది అన్న? లా అండ్ ఆర్డర్ ఏమో గవర్నర్ చేతులు ఉంటుంది, హైదరాబాద్ ఏమో సమైక్య రాష్ట్ర రాజధాని ఉంటుంది, తెలంగాణ వచ్చినట్టారా అన్నాడు. 10 ఏళ్ళు ఉంది మనకు, ఇంకా 10 ఏళ్ళ గొల్లెం పెట్టింది కదా. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ పూర్తిగా వచ్చినాక అప్పుడు గీక్కుంటా అన్నాడు. అన్ఫార్చునేట్ గా ఆయన చనిపోయాడు మధ్యలో గడం గీక్కోకుండా. ఇది నాకు గుర్తొచ్చింది నేను అన్నా కదా, తెలంగాణ రాలే కదా. సంపూర్ణ తెలంగాణ వచ్చినాడే కేసీఆర్ దళితునికి ముఖ్యమంత్రి ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది అన్నాడు. తల్లిని చంపి బిడ్డనిచ్చిండు అన్నోడేమో ప్రధానమంత్రి అయ్యాడు, అబ్జల్యూట్ మెజార్టీ. ఇక్కడనేమో తెలంగాణను పచ్చి వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. సంకీర్ణ ప్రభుత్వాలు ఇద్దరి. అక్కడనేమో టీడీపీ మంత్రులు ఉన్నారు, ఇక్కడనేమో బీజేపీ మంత్రులు ఉన్నారు. 2014లో ఏ నాయకుడు అయితే ఆంధ్ర వాళ్ళ జిత్తులను ఎత్తులను చిత్తు చేయగలిగిండో ఆ నాయకుడే భవిష్యత్తులో ఇట్లాంటి కుట్రలు ఏమన్నా జరిగితే ఆర్టికల్ 3 కాంగ్రెస్ తప్పు చేసింది అని ఏమన్నా అట్లాంటి నిర్ణయాలు తీసుకోపోతే మళ్ళీ వాళ్ళని ఆడుకోగలిగే శక్తి ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయితే మంచిది. ఈ దళితుడికి ఆ చైతన్యం ఉందా లేదా అనే దాని జోలికి నేను పోను. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆ సమయానికి అది అవసరం. ఆంధ్ర వాళ్ళ మాటల్లోనే మీ నాయకులతో మేము గెలవలేము అనే ఎన్నోసార్లు విన్నాం. అవును, వాళ్ళ ఎత్తులను చిత్తు చేసేటోడు ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ సమైక్య రాష్ట్ర రాజధాని ఉన్న లా అండ్ ఆర్డర్ మన చేతిలో లేకపోయినా మళ్ళీ ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్ర తెలంగాణ కలిపే కుట్రలను కూడా ఎదుర్కోగలిగే శక్తి ఆయనకు ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఏమైంది? ఒక భిన్నమైన అంటే ఏ ప్రమాదం అయితే జరుగుద్దని అనుకున్నామో ఇప్పుడు సంపూర్ణ తెలంగాణ వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకు ఒక సమైక్యవాదాన్ని అణువున నింపుకున్న వ్యక్తి ఆయన, సమైక్య నాయకుల కనుసన్నల్లో మెలిగే వ్యక్తి, సమైక్య నాయకుల వల్లనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, సమైక్య నాయకుల వల్లనే పిసిసి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి, సమైక్య నాయకుల సహకారంతోనే బీజేపీ నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతున్న వ్యక్తి ఎట్లా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ భూమికి ఎట్లా న్యాయం చేయగలుగుతారు? ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే రేవంత్ రెడ్డి గురించి మీరు చెప్పారో
తెలంగాణను సాధించిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణను 10 ఏళ్ళు ఉమ్మడి ఆ కుట్ర నుంచి ఆర్టికల్ 3 నుంచి కాపాడిన వ్యక్తి మళ్ళీ అదే ప్రమాదంలో తెలంగాణ పడుతుంటే ఎందుకు బయటకు వస్తలేరు? అదే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలు ఇంకా బాధపడుతూ ఉన్నారు. ప్రమాదం పడతలేదు, పడబోయే సూచనలు కనిపిస్తున్నాయి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సమ ఉజ్జీల మధ్యనే వాద వివాదాలు కానీ పోరాటాలు కానీ ఉండాలి. అవును. కేసీఆర్ అంటాడు ఒక టవరింగ్ పర్సనాలిటీ, అంటే బుర్జ్ ఖలీఫా అంత ఎత్తున ఆయన ప్రస్థానం కానీ ఆయన ప్రతిభ కానీ ఆయన వ్యక్తిత్వం కానీ అంత ఎత్తున ఉన్నది. ఒక గడ్డి పరక లాంటి వ్యక్తి తల మీద రాయి విసిరాలనుకుంటే ఆ రాయి తలగదు ఆయనకు. ఈ బూతులు, రోత మాటలు, నాన్ వెజిటేరియన్ భాష ఇట్లా మాట్లాడుతుంటే ఆయన సమూజ్యం ఎన్నటికీ కాలేడు కదా. ఒక ఉందాతనం ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక పాలన మీద ఒక దక్షత ఉండాలి, ఒక ఆయన కంట్రోల్ ఉండాలి. ఇవాళ అస్తవ్యస్తంగా మారింది. కేసీఆర్ని ఏం మాట్లాడమన్నారు? ఈయన తిడతా అంటే ఈయన కౌంటర్ తిట్టాలనా? నేనేమంటున్నా అంటే కేసీఆరే కాదు, కానీ నేను అంటా కేసీఆర్ ఇంకో 4 ఏళ్ళ దాకా మీరు ఎక్కడైనా ప్రజలను కలవడానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఓదార్చడానికి పోండి, లేదా వేడుకలు జరిగితే పోండి, ఫెస్టివల్ జరిగితే పోండి, కానీ రాజకీయాల గురించి మాట్లాడద్దాం. ఒక నిమిషం సార్, నేను హరీష్ కేటీఆర్ కూడా చెప్తున్నా, వ్యక్తిత్వం లేని వాళ్ళతో మీరు కూడా ఎందుకు మాట్లాడతారు? మీ పార్టీలో ఇంకో 27-28 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళతోనో కొద్ది స్థాయి తక్కువ ఉన్న వాళ్ళతోనో 3వ శ్రేణి నాయకులు ఉంటారు. వాళ్ళు సరిపోతారు రేవంత్ రెడ్డికి, ఇంకా అవసరం లేదు ఎవరు. దానికి కేసీఆర్ అక్కర్లేదు, కేటీఆర్ అక్కర్లేదు. వాస్తవంగా వీళ్ళిద్దరిని ఎక్కువ మాట్లాడకండి, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ కాకండి అని కూడా చెప్పిండు ఆయన. ఎందుకంటే ఇక్కడ రియలైజేషన్ ప్రజల లోపల వస్తున్నది. ప్రతిపక్షం చేయాల్సింది ఏంటి? పాలకపక్షం చేస్తున్న ఈ అవకతవకల్ని కానీ అన్యాయాలను కానీ ఎత్తి చూపి ప్రజలను మేల్కొల్పాలి. కాగలిగిన కార్యం గంధర్వులో చేస్తారు అన్నట్టు ఆయనే ఎక్స్పోజ్ అవుతుంటే మీరెందుకు రా బాబు ప్రజల్లో పోయి ఎగ్జాస్ట్ అవుతారు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా నాకు తెలుసు. వీళ్ళు పోవడమే ఎక్కువ, ఇంకా కేసీఆర్ ఏమన్నదా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అంటే ఇవన్నీ బాగానే ఉంటుంది అనాలిసిస్ చేయడానికి. బట్ కానీ ఆయనకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్నారు, రేపు అసెంబ్లీకి పోవాల్సి ఉంటుంది. మీరు అనుకుంటున్నటువంటి ఏదైతే ఇప్పుడు మీరు గడ్డి పరకతో పోల్చినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, ఆ సీటుకు మనం గౌరవం ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఆయనను మరి ఎదురొడ్డాలా అనుకున్నప్పుడు అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో కూడా పబ్లిక్ వాయిస్ వినిపించాలి. దీని మీద ప్రధానంగా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి కదా. అంటే విఘ్నత ఉన్నోళ్ళు విఘ్నులు ఏం ఆలోచిస్తారంటే ఇది మనకు అనువైన ఫోరమా కాదా? అడుగడుగున అసెంబ్లీ యొక్క డెకోరంను పాడు చేస్తుంటే మాట్లాడే ప్రతి మాట మీద ప్రివిలేజెస్ మోషన్ పెట్టగలిగే పరిస్థితి ఉన్నప్పుడు, ఉందాతనం లేనప్పుడు, సభా మర్యాదలు సభా గౌరవం లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆడ కూర్చోవలసిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనందుకు ఆయన మాట్లాడే కాడ మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎక్కడైనా మీడియాలో మాట్లాడినా సరిపోతుంది. ప్రతిపక్ష నాయకునిగా అయితే ఆయన అక్కడ ఏ రోల్ ప్లే చేయకున్నా కూడా ప్రజలకు చేరాల్సింది చేరుతున్నది అంటున్నాను నేను. అదే తెలియాల్సింది తెలుస్తున్నది. అదే తప్పైంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే అది అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రజలను చెప్పుకోలేదు, అదే ఏ ప్రజలను కలవకుండా నేను చేయాల్సిన చేస్తున్నా కదా. కేసీఆర్ అన్ని పంపిస్తున్నాడు కదా, ఇంటి దాకా పింఛన్ పంపిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, అన్ని రకాల రైతు బంధు ఇస్తున్నాడు, లేకపోతే రకరకాల కళ్యాణ లక్ష్యమో లేకపోతే కరెంటు ఇవన్నీ ఇస్తున్నా కదా. నేను ప్రజల్ని కలవాల్సినటువంటి అవసరం లేదు. అదే కదా మోసమైంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు ఏమన్నటువంటి. అప్పుడు ఏంటంటే తను చేసిన పనులు చెప్పుకోలేని, రెండోది అడగకుండానే వరాలు ఇవ్వడం, ఆయన వాళ్ళ మీద పూర్తి నమ్మకం పెట్టుకోవడం. ఇప్పుడు ఆయన నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆయన తిరిగి తీసుకురావడానికి అక్కడే ఫామ్ హౌస్ దగ్గర పోయి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పోయి ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు తప్ప ఈ తెలంగాణను మమ్మల్ని బాగుపరిచే వాళ్ళు లేరు. అది ఎప్పుడు ఆయన ఏం